భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా తడిసి ముద్దైంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తోంది. అమరావతి నుంచి పెద్ద మద్దూరు మీదుగా తుళ్లూరు విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా తడిసి ముద్దైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రానున్న 2-3 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది? గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకి గుంటూరు జిల్లా మొత్తం తడిసి ముద్దయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా విజయవాడ గుంటూరు మధ్యలో అనేక గ్రామాలు నీట మునిగాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గం డీడీ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్న డీడీ నగర్ కావచ్చు, పెద్ద కాకాని ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మనం విజువల్లో చూడొచ్చు. దాదాపు ఇక్కడ ఒక 200 పైగా కుటుంబాలు ఉంటాయి. మోకాళ్ళ లోతు పైగా వాటర్ వచ్చేసిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. అయితే ఒక 2 గంటల ముందు చూస్తే పూర్తిగా మనకి విజువల్లో కనిపించిన కార్లు, అదేవిధంగా గేట్లు, ఇళ్ల సగంలోకి వాటర్ వచ్చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో కురిసిన భారీ వర్షాలకి ఫ్లడ్ అంతా కూడా వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. పూర్తిగా మనం ఆ గోడల దగ్గర కూడా చూడొచ్చు. పూర్తిగా గోడలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ గోడలు మునిగిపోయి మొత్తం వర్షపు నీరంతా కూడా ఇళ్లలోకి చేరిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అయితే మనతో పాటు ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ ఫ్లడ్ కి సంబంధించి వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి అన్న, ఏంటి చెప్పండి బాబు. రాత్రి 9 గంటలకి స్టార్ట్ అయిందండి వర్షం. 9 గంటల నుంచి నైట్ మార్నింగ్ 4 వరకు పడతానే ఉంది. 12 గంటలకి నీళ్లు బాగా వచ్చేసి ఇళ్లలోకి మోకాళ్ళ లోతు ఇప్పుడు ఎక్కడ వరకు ఉన్నాయో అదే లోతు ఇళ్లలో ఉన్నాయి. కారులో అవన్నీ మునిగిపోయినాయి. ఆ పైన ఉన్న ఊర్లో నుంచి డౌన్ అవడం వల్ల ఇటు వచ్చేసినాయి నీళ్లు మొత్తం. రాత్రి అంతా పిల్లలతో ఇళ్లలో ఇలాగే బిక్కుమంటూ కూర్చున్నారు అందరూ. మొత్తం అంటే ఇప్పటికే దాదాపు సగం గోడల వరకు కూడా నీళ్లు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందు చూసుకున్నట్టయితే పూర్తిగా ఇళ్ల మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంట్లోకి వర్షం నీరు వచ్చినా ఏమేమి డ్యామేజ్ అయింది? ఆ ఫ్రిడ్జ్లు, కూలర్లు అవన్నీ డ్యామేజ్ అయినాయండి. టీవీలు దాకా వచ్చేసినాయి నీళ్లు. ఇంకా బళ్ళు ఇటు వచ్చేసి బళ్ళు కానీ కార్లు కానీ మేము వచ్చి చూసేసరికి అన్ని మునిగిపోయినాయి. తీసే అవకాశం కూడా లేదు అసలు. అంటే ప్రతి సీజన్ లో ఇలాగే వస్తుందా? ఈసారి ఇలా వచ్చింది? ప్రతి సంవత్సరం ఆగస్టులో ఇలాగే వర్షాలు వస్తాయండి. బాగా వచ్చినప్పుడల్లా ఇలాగే వస్తాయి. గత సంవత్సరం కూడా ఇలాగే వస్తే మా లోకల్ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు వచ్చి చూశారు, పరిష్కారం చేపిద్దామన్నారు. మళ్ళీ ఇంతవరకు ఏ అధికారి వచ్చి చూసింది లేదు. ఇందాక మా చిన్నగా కానీ వీఆర్ఓ గారు వచ్చి చూసి ఏమేమి అన్ని కుటుంబాల పేర్లు రాసుకొని వెళ్ళారు. బాబాయ్, మీరు చెప్పండి బాబాయ్, ఎప్పుడు ఈ వరద ఎప్పుడు వచ్చింది? వరద 12 గంటలు ఆ టైంలో వచ్చింది సార్. బాగా తీవ్రంగా రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ అవతల పనిమిడి దెబ్బలు అంటారు. ఆడించి వాటర్ పోటింగ్ ఇది ప్లస్ పాయింట్ బ్రిడ్జి, ఇది హైవే రోడ్డు కట్టారు కదా, వాటర్ పెడతాకి ఇక్కడే ఖానా పెట్టారు. ఆ వాటర్ అంతా వచ్చేసి ఇటు వచ్చేసింది. వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి. ఇళ్లలోకి వాటర్ పోయింది. కొంచెం నష్టం కలిగింది. పోయినసారి లోకేష్ గారు వచ్చారు, చూశారు, దీన్ని పరిష్కారం చేద్దామన్నారు. అది సార్, ఇంట్లో ఉన్న బియ్యాలు అన్ని బియ్యం కట్టలు అన్నీ ఉన్నాయి. అవి కూడా తడిసిపోయినాయి. తీసే అవకాశం కూడా లేదు. మొత్తం నానిపోయినాయి. మొత్తం మీద ఈ డీడీ నగర్ తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వర్షపు నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి చేరుకోపోవడంతో మొత్తం పూర్తిగా అవన్నీ కూడా మునిగిపోయినాయి. ఇప్పటికే ఇళ్లన్నీ కూడా మునిగిపోయిన నేపథ్యంలో ఇలా బయట నుంచి ఈ పాల ప్యాకెట్లన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ అంటే అంత తీవ్ర స్థాయిలో ఉందని కూడా చెప్పొచ్చు. చెప్పండి సార్, ఏంటి ఎప్పటి నుంచి పరిస్థితుంది? మాకు రాత్రి నైట్ నుంచి నైటు 9:30 కానించి ఫుల్ ఫ్లోటింగ్ అంది. బాగా ఇదిగా ఉంది. మా నాయకులు చాలామంది వచ్చారు, బాగానే చేశారు.
అయితే మాకు ఇక్కడ నాగరాజు అని ఒక ఆయన టీడీపీ నాయకుడు అది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఫ్లడ్ ఎఫెక్టెడ్ లెవెల్ ఏ మాదిరిగా ఉందో కూడా మనం చూడొచ్చు. మొత్తం పూర్తిగా మనుషులు సగం వరకు కూడా నీళ్ళలో ఉన్నాయి. అక్కడ కార్లు అదేవిధంగా మొత్తం వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇళ్లలోకి నీరు చేరుకోకపోవడంతో మొత్తం ఇళ్ల నుంచి కూడా బయటకు వచ్చే అరుగుల మీద నుంచున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం ప్రతి ఇంటికి దాదాపు గోడ వరకు కూడా ఇందాక వరకు మునిగిపోయిన నీళ్ళలోకి ఆ నీరు వెళ్ళిపోయిన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా తడిసిపోయినాయని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ఏంటి ఈ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది? నైట్ నుంచి ఫుల్గా రెయిన్ పడుతుంది సార్. నిన్న ఏదో చూడండి అక్కడ వరకు ఫుల్ వాటర్ వచ్చేసి ఇంట్లోకి కూడా బాగా వాటర్ వచ్చేసినాయి. నైట్ ఉండడానికి కూడా చాలా కష్టం అయిపోయింది మాకు. పోయిన సంవత్సరం కూడా ఇలాగే వాటర్ వచ్చింది. అటు పక్క గళ్ళు కొట్టి ఇదంతా చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు. అంటే ఏంటి ఇప్పుడే దాదాపు ఈ ఇళ్ళలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తడిచిపోయినాయి. అవునండి, మేము ఇళ్ళలోంచి కూడా వాటర్ అనేది బయటికి పోసుకోవడం అనే పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడే కొంచెం ఫ్లో అనేది తగ్గింది. పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే పరిస్థితి, ఇలాగే వాటర్ వచ్చేసి ఇళ్లలోకి వాటర్ వచ్చేసి బాగా ఇబ్బంది అయిపోయింది. బయటికి వెళ్ళాలన్నా కానీ తెచ్చుకోవాలన్నా కానీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలు బయటికి వెళ్ళాలన్నా, లేడీస్ వెళ్ళాలన్నా కానీ ఏదైనా కానీ ప్రాబ్లం అయిపోతుంది. అంటే దాదాపు ఇక్కడ చూడొచ్చు మనం ఈ లెవెల్ చూస్తే గోడ మునిగిపోయి నీళ్ళన్నీ కూడా ఇంట్లోకి వచ్చేసినాయి. అర్ధరాత్రి వర్షం వచ్చింది కనుక అనేక ఇబ్బందులు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? బయటికి వెళ్ళలేకపోవడం, ఏం తెచ్చుకోకపోవడం, హెవీ రెయిన్, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా వాటర్ కానీ ఏదైనా తినడానికి కానీ ఏదైనా తెచ్చుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మనం చూడొచ్చు. మొత్తం పూర్తిగా ఇళ్లలోకి నీరు వెళ్ళిపోవడంతో మొత్తం వాళ్ళందరూ కూడా ఇంటి బయట ఉన్న గట్ల పైన నుంచున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారి ఫ్లడ్ అంతా వచ్చేసిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఫ్లడ్ లెవెల్ అనేది తగ్గుతా ఉంది. ఇంతకు ముందు అంటే ఒక 1 అవర్ ముందు చూసుకున్నట్టయితే పూర్తిగా మనకి ఆ విజువల్లో చూసిన కార్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు మనుషులు పీకల్లోతు నీళ్ళు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే రాజధాని ఆ గ్రామాల్లో పైనుంచి వస్తున్న వర్షపు నీరన్నీ కూడా ఈ కాలనీలోకి వస్తుందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడున్న డీడీ నగర్ తో పాటు పెద్దకాకని అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినాయని చెప్పొచ్చు. దాంట్లో భాగంగా అంటే నిన్న అర్ధరాత్రి 12 ఆ సమయంలో భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత ఫ్లడ్ అంతా కూడా స్టార్ట్ అయింది. మొత్తం ఇళ్లలోకి నీరు వచ్చేసి పూర్తిగా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు కొద్దిగా ఫ్లడ్ తగ్గుతుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా సర్దుకుంటున్నాము, అన్ని కూడా నీట్ గా చేసుకున్నామని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రాంతం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దైందని చెప్పొచ్చు. ప్రియా. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.